మా పల్లెటూరు ప్రాంతాల్లో సపోటా మొక్కలు అయితే వేసుకుంటాము. మేము వేసిన మొక్కకైతే కొన్ని కాయలు అయితే వచ్చి మీకు ఈరోజు చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడికి రండి. ఇలా ఇదిగోండి, చిన్న చిన్న బుజ్జిగా కాయలు ఎలా ఉన్నాయో. ఇవి అయితే ఇంకొంచెం పరువు అయితే తగలాలన్నమాట. ఇవి పరువు తగిలిన తర్వాత వీటిని అయితే చిన్నగా కోసేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే మొగ్గేస్తాము. చూడొచ్చు మీరైతే చాలా కాయలు కాసి ఈ సంవత్సరం అయితే చూడొచ్చు. పైన మొత్తం ఈ చెట్టుకైతే పులిచీమ పొట్ట అనేది ఉన్నది. ఒకసారి మీకైతే చూపిస్తాను. ఈ పులిచీమలు అనేవి సహజంగా జీడి మొక్కలకి, మామిడి మొక్కలకి, అలాగే ఇలాంటి సపోటా మొక్కలకి అయితే పట్టేస్తాయి అన్నమాట. ఇవి కుట్టాయా కొంచెం చలుపు అయితే వచ్చేస్తుంది. పెద్ద ప్రమాదం అయితే లేదు. వీటిలో విషం అలాంటిది పెద్దగా ఉండదన్నమాట. కొన్ని కాయలు అయితే ఉన్నాయని ఇలా మీకైతే ఈరోజు చూపిద్దామని ఇలా బయటకు అయితే వచ్చానమాట. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.